హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదే మన కొత్త స్టూడియో. సో ఇక్కడి నుంచే మన రాబోయే వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ స్టూడియో అనేది మీరు రీసెంట్గా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను. సో ఇది చేయడం కోసం ఎలా చేశానని చెప్పి. సో చాలామంది నచ్చిందని చెప్పారు. ఫస్ట్ నేను అంత ఇంప్రెస్ అవ్వలేదు. తర్వాత ఎంత సెట్ చేసిన తర్వాత నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను నా రూమ్ ఎలా ఉంటుంది. నా రూమ్లో నేను ఏమేమి కొత్తగా కొన్నాను అంటే మీకు తెలుసు లాస్ట్ 2-3 ఇయర్స్గా నేను ప్రతి సంవత్సరం రూమ్ టూర్ చేస్తున్నా. సో ప్రతి వీడియోలో నేను ఏదో ఒక అప్డేట్ చెప్తా ఉన్నాను. ఏదో కొన్నాను, మైక్ కొన్నాను, ల్యాప్టాప్ కొన్నాను, అది కొన్నాను, ఇది కొన్నాను చెప్తాను ఉన్నాను. బట్ ఈసారి ఈ కొత్త స్టూడియో కోసం ఏమేమి కొన్నాను, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు ఏదైనా కొనాలనుకుంటే మీరు కొనొచ్చు. అండ్ నా స్పెట్స్ మీద రిఫ్లెక్షన్ పడవచ్చు, కొంచెం బ్లూ కలర్ రిఫ్లెక్షన్ పడవచ్చు. సో కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి. కొత్త స్పెట్స్ కొన్నాను, ఆర్డర్ పెట్టాను. అవి వచ్చాక మీకు రిఫ్లెక్షన్స్ అనేవి ఉండవు. బట్ దానికన్నా ముందే చెప్తున్నాను, ఎవరు కూడా ఈ వీడియో చూసి సో నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, అందుకోసం నేను ఇదంతా కొనేద్దామని చెప్పేసి ఎవరు టెంప్ట్ అవ్వకండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2019లో. అంటే ఈ రోజుతో ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ అవుతుంది. ఓకే, 4 ఇయర్స్ ముందు నుంచి నేను యూట్యూబ్ చేస్తూ యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ అంతా సేవ్ చేసుకొని మొత్తానికి ఒక సెటప్ అయితే క్రియేట్ చేసుకున్నాను. కానీ ఇప్పటి వరకు మీరు లాస్ట్ ఇయర్ డిసెంబర్ దాకా చూసుకున్నా కూడా నాకు ఎలాంటి స్పెషల్ రూమ్ అనేది లేదనమాట. సో నేను ఇంట్లోనే ఒక బెడ్రూమ్లో ఒక మూల కూర్చొని చేసేవాడిని వీడియోస్. అండ్ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ వెనక క్లాత్ వేసుకొని చేసేవాడిని వీడియోస్. అండ్ అది చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది. బట్ అయినా కూడా అలాగే చేసుకుంటూ వచ్చాను 3 ఇయర్స్ దాకా, 3.5 ఇయర్స్ అలాగే చేసుకుంటూ వచ్చాను. బట్ ఇప్పుడు మాత్రం నాకు చాలా ఫ్రీ టైం దొరికింది, దాదాపు 6 మంత్స్ ఫ్రీ టైం దొరికింది. సో ఈ ఫ్రీ టైంలో మనం ఎలాగైనా సరే యూట్యూబ్ని గ్రో చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. సో అందువల్ల ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్త స్టూడియో అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో అయితే ఈ వీడియోలో నా స్టూడియో చూపిస్తాను, నేను ఏమేమి కొన్నాను ఇప్పుడు. అంటే మీకు లాస్ట్ 3 ఇయర్స్గా నేను సెటప్ టూర్స్ చేస్తూ ఉన్నాను, 2020 నుంచి చేసుకుంటూ వచ్చాను. కానీ ఈ స్టూడియో కోసం స్పెషల్గా ఏం కొన్నాను, వీటి ప్రైజెస్ ఎంత, ఎక్కడ కొన్నాను, ఏం చేశాను, ఇవన్నీ కూడా మీకు వీడియోలో చెప్తాను. నా రూమ్ చూపిస్తూ ఇవన్నీ కూడా మీకు చెప్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ లింక్స్ కూడా నేను ఏదైతే చెప్తాను అవన్నీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు ఎవరైనా కొనాలనుకుంటే అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏంటంటే, మా ఇంట్లో ఒక టెర్రస్ ఉంటుంది కదా. సో టెర్రస్లో ఒక చిన్న రూమ్ ఉంటుందన్నమాట. సో ఆ రూమ్ని ఎవరికి రెంట్కి ఇవ్వలేదు. అండ్ చాలా ఏళ్ళ నుంచి అది అలాగే పడుందన్నమాట, ఎవరు యూజ్ చేయట్లేదు ఆ రూమ్ని. సో రూమ్ని యూజ్ చేయట్లేదు. సో మనం ఎట్లయినా సరే ఆ రూమ్ కబ్జా చేసేద్దామని చెప్పి సో రూమ్ని నేను తీసేసుకున్నాను. సో రూమ్ని తీసేసుకొని ఎలాంటి చేంజెస్ చేశాను అవన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ నా రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో పెద్ద రూమే, ఒక బెడ్ వేసుకుంటే ఈ స్టూడియోకి సరిపోయింది. సో ఫస్ట్గా దీనికోసం మనం ఏమేమి కొన్నామంటే అసెండింగ్ ఆర్డర్లో వెళ్దాం. తక్కువ ప్రైజెస్ నుంచి ఎక్కువ ప్రైజెస్కి వెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు నా బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇదంతా కూడా పెయింటింగ్ కాదు, ఇది వాల్ స్టిక్కర్ అనమాట. సో వాల్ స్టిక్కరింగ్ వేయించాను. సో స్టిక్కరింగ్ నేనే చేశాను, నేను మా నాన్న కలిసి చేశాము. సో స్టిక్కరింగ్ అనేది మీకు అమెజాన్లో చూసుకుంటే సో ఓవరాల్గా నాకు 7 feet ఇటు 7 ఇటు 7 అవసరమైంది. సో దానికోసం నేను దాదాపు 6 రోల్స్ అయితే కొన్నాను. ఒక్కొక్క రోల్ 100 రూపాయలు అనమాట. సో 6 రోల్స్ గాను నాకు 600 అయింది. యాక్చువల్గా 9 రోల్స్ కొన్నాను, కొన్ని వేస్టేజ్ అయిపోయినాయి అనమాట. మొత్తం మీద 6 రోల్స్ యూజ్ చేశాను. బట్ మనం 9 కొన్నాం కాబట్టి ఒకటి 100 రూపాయలు, డెలివరీ ఛార్జ్ 100 రూపాయలు. సో ఓవరాల్గా నాకు 1000 రూపాయలు వాల్ స్టిక్కర్స్కి అయితే అయిపోయింది అనమాట. తర్వాత చూసుకుంటే నా టేబుల్ మీద కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది, ఇక్కడ మీకు బీరోలో చూపిస్తాను. సో ఈ స్టిక్కర్ కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించాను, మార్బుల్ స్టిక్కర్. సో ఇది నేను రికమెండ్ చేయను, ఎందుకంటే దీని మీద లైట్ పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, భయంకరంగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందువల్ల నేనైతే రికమెండ్ చేయను, నాకు తెలియదు ఇలా రిఫ్లెక్ట్ అవుతుందని నాకు తెలియదు. సో కొనేసాను. బట్ నో ప్రాబ్లం, నాకైతే కంఫర్టబుల్గానే ఉంది. దీని మీద వీడియోస్ చేయను. సో వీడియోస్ చేయడానికి నాకు ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంది, దాని మీద చేసుకుంటాను అన్బాక్సింగ్స్ లాంటివి. బట్ ఇది మాత్రం ఈ టేబుల్ మీద చూడడానికి లుక్ బాగుంటుందని తీసుకున్నాను. సో ఇది 200 రూపాయలు పడింది. సో 200కి అమెజాన్లో ఉంటుంది. సో నేను చెప్పే ప్రైజెస్ అనేవి ఇప్పుడు ఒక ప్రైజెస్ ఉంటాయి, అప్పుడు ఒక ప్రైజెస్ మీరు చెక్ చేసుకుంటే ఒక ప్రైజెస్ ఉంటాయి. ఎందుకంటే నేను కొన్ని సేల్లో కొన్నాను, కొన్ని సేల్ అయిపోయినాక కొన్నాను, ఎలా పడితే అలా కొన్నాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తే సేల్ ఉండొచ్చు, ఉండకపో చెప్పలేం. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూసుకోవాలనుకుంటే ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, ప్రైస్ మీకు అర్థమవుద్ది నేను ఎంత కొన్నాను, మీరు ఎంత కొనొచ్చు అని. సో ఈ స్టిక్కర్స్ అయితే ఈ 2 వాల్ స్టిక్కర్స్ అయితే కొన్నాను. అండ్ తర్వాత చూసుకుంటే కొటేషన్ ఫ్రేమ్ ఇక్కడ చూడొచ్చు, డు నాట్ గివ్ అప్. సో డు నాట్ గివ్ అప్ అని చెప్పి ఒక కొటేషన్ అయితే తీసుకున్నాను. ఇది 180 రూపీస్ పడింది. సో ఇప్పుడు మీరు చూసినప్పుడు ఎంత ఉంటుందో చూడండి ఒకసారి. అండ్ తర్వాత ఇది వుడెన్ ఫ్రేమ్. సో ఈ వుడెన్ ఫ్రేమ్ ఏంటంటే పీసులుగా వేస్తారు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా కార్పెంటర్ రావాలి, మనం చేసే పని కాదు అది. సో కార్పెంటర్ వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని హోల్స్ పెట్టాలి, డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ పెట్టాలి. మనం సీఎల్ వేసి సుత్తో కొడితే అవ్వదు, ఖచ్చితంగా డ్రిల్లింగ్ మిషన్తో సీఎల్ పెడితేనే ఇది సెట్ అవుతుంది అనమాట. సో దానికోసం కార్పెంటర్ని పిలిపించి మెజర్మెంట్స్ అనేది తీసుకొని ఇక్కడ మీరు రీల్లో చూడొచ్చు. సో అవన్నీ చేసి మొత్తానికి ఇది స్టిక్ అయితే చేసాము. ఇది ఫిక్స్డ్ కాదు, ఇది మనం రిమూవబులే, తీసేయచ్చు కావాలంటే. ఇక్కడ ఈ వుడెన్ ఫ్రేమ్ వచ్చి చాలా కలర్స్ ఉన్నాయి. నేను బ్రౌన్ అనుకున్నాను ఫస్ట్, ఎందుకంటే ఇది బ్రౌన్ ఫ్రేమ్ కాబట్టి. సో
మనం ఇది కూడా బ్రౌన్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకో ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద బ్రౌన్ అనేది నాకు అంత కన్విన్సింగ్ అనిపించలే. సో అందువల్ల నేను రెడ్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. ఇది వచ్చి మీకు నేను కొన్నప్పుడు 800 రూపీస్ ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ తర్వాత ఈ గొరిల్లా ట్రైపాడ్ నా దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొన్నదేం కాదు. అండ్ ఐఫోన్ బాక్స్, అండ్ ఇక్కడ ఈ ప్లాంట్ కూడా నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. బట్ కొత్త ప్లాన్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అవి వస్తాయి, అవి వచ్చినప్పుడు నేను మీకు ఏదైనా చిన్న షార్ట్లో కానీ నెక్స్ట్ వీడియోస్లో మీకు అర్థమైపోతుంది, నెక్స్ట్ వీడియోస్లో కనిపిస్తుంది. సో ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇక్కడ కెమెరా లెన్స్. సో చాలామంది నన్ను చూస్తుంటారు, ఇది ఏంట్రా, ఇది కెమెరా లెన్స్ ఏంట్రా బాబు అని. ఇది కెమెరా లెన్స్ కాదు, యాక్చువల్గా ఇది ఒక కప్ అనమాట. సో చాలామంది తెలిసే ఉంటుంది ఈ కప్ గురించి, హాస్టల్లో తెగ వాడుతుంటే ఏందని చూశాను. సో ఇది అచ్చం ఒక లెన్స్ లాగే ఉంది, కెమెరా లెన్స్ లాగే ఉంది. సో లెన్స్లా ఉంది, బాగుంది కదా అని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది లెన్స్ కాదు, ఇది ఒక కాఫీ కప్ అనమాట. నెక్స్ట్ వచ్చి అక్కడ మన మొబైల్ ఫోన్ బాక్స్ ఉంటుంది. మనం వాడే ఫోన్ రెండే, రెడ్మీ K20 ఎప్పటి నుంచో వాడుతున్నాను. నా సెకండరీ ఫోన్ ఇది ప్రస్తుతానికి. ప్రైమరీ ఫోన్ ఐఫోన్ యూజ్ చేస్తున్నాను, ఐఫోన్ బాక్స్. అండ్ అక్కడ నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి. సో ఆ బుక్స్ అనేవి అక్కడ పెట్టేశాను. ఇవి ఇంకొన్ని చేంజెస్ చేయొచ్చు, ఇది ఖాళీగా పడి ఉంది, ఇక్కడ ఏదైనా ఫ్లవర్ పాట్ ఏదో ఒకటి పెట్టేద్దాము. సో అంతే, బ్యాక్గ్రౌండ్ గురించి మాడితే. సో నేను యాక్చువల్గా ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే 3 బ్యాక్గ్రౌండ్స్ అనుకున్నాను. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్, అండ్ ఆపోజిట్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వేసి ఒక లైటింగ్ పెడదాం అనుకున్నాను. అండ్ రైట్ సైడ్లో మనం గ్రీన్ మ్యాట్ వేసి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుందని ఇటు ఒక గ్రీన్ స్క్రీన్ అనుకున్నాను. ఇటు సైడ్ వచ్చి బెడ్ వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఈ 3 బ్యాక్గ్రౌండ్స్ అనుకున్నాను. బట్ గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు దానికోసం మళ్ళీ సపరేట్గా స్టాండ్లు కొన్నాం, 2000 రూపాయలు వేస్ట్ అనిపించింది. అందువల్ల అటు సైడ్ ఏం పెట్టలేదు. ఇక్కడే నేను ఇప్పుడు మీరు చూస్తున్నాను కదా, నాకు ఆపోజిట్లో ఇంకొక సెటప్ ఉంటుంది, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది నేను కొత్తగా ఇన్వెస్ట్ చేసింది ఏం లేదు. సో నా దగ్గర బ్లాక్ క్లాత్ ఎప్పటి నుంచో ఉంది. మీరు నా హాస్టల్లో కూర్చున్నప్పుడు వీడియోస్ ఉంటాయి కదా, సో వీడియోస్ అన్నీ ఈ బ్యాక్గ్రౌండ్ మీద చేశాను. బ్లాక్ క్లాత్ స్టాండ్లు నా దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఈ కొత్తగా ఇన్వెస్ట్ చేసింది ఏం లేదు. బట్ కింద లైటింగ్ మాత్రం నేను కొత్తగా ఇన్వెస్ట్ చేశాను. ఇవి మీరు లైట్ షాప్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అది ఉంటుంది. వాడు చెప్పడం 300-350 అటు చెప్తాడు, మీరు అడగండి ఇంకా తక్కువ చేస్తారు. నాకు 250 రూపీస్కి ఇచ్చారు. సో 250 రూపీస్కి వర్తి ప్రోడక్ట్ అనమాట. మొత్తం 4 లైట్లు 1000 రూపీస్ అయింది. సో వాటికి వైరింగ్ అనేది నేనే చేసుకున్నాను. వైర్ తెలుసుకొని ఒకదానికి ఒక కనెక్షన్స్ ఇచ్చుకొని డైరెక్ట్గా ఒక కనెక్షన్ అనేది ప్లగ్ కనెక్ట్ చేసి పెట్టేశాను. సో అది ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకోటి అనుకున్నాను, బట్ అది అనవసరం అనిపించింది. సో ఇక్కడే బ్లాక్ క్లాత్ తీసేసి గ్రీన్ వేసేసుకుంటాను. గ్రీన్ వద్దనుకున్నా గ్రీన్ తీసి బ్లాక్ వేసుకుంటాను. సో కొద్దిగా కష్టపడితే సరిపోద్ది, మళ్ళీ 2000 రూపాయలు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి ఇదైతే అనుకున్నాను. అండ్ మెయిన్ చెప్పడం మర్చిపోయాను, లైట్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. చెప్పాను లైట్స్ గురించి చెప్పలేదు, అసలు ఏం చెప్పలేదు నేను. అండ్ నెక్స్ట్ ఇవి చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. దాదాపు ఇప్పుడు నేను చెప్పినవి బిలో 1000 రూపీస్ బడ్జెట్లో కొన్నవి. అండ్ కొంచెం మనం కాస్ట్లీకి వెళ్తే చైర్. సో ఇది ఆఫీస్ చైర్ అనమాట. గేమింగ్ చైర్ చూశాను, గ్రీన్ సోల్లో ఉంటాయి కదా గేమింగ్ చైర్స్, ఇవి చూశాను. బట్ అవి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది బాగానే ఉంది, ఇది బాగా స్మూత్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, లెదర్ కంఫర్టబుల్గా ఉంది. సో నాకెందుకో అంత ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. దాదాపు ఒక 15,000 తక్కువ అయితే ఏ గ్రీన్ సోల్ చైర్లు అయితే లేవు. సో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి డైరెక్ట్గా ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళిపోయి 2-3 షాపులు తిరిగాను. సో యాక్చువల్గా 6,500 చెప్పారు. సో నేను బార్గెన్ చేసి 5,500 రూపీస్కి చైర్ అయితే కొన్నాను. సో వర్త్ 5,500. నా బడ్జెట్, నేను వేసుకున్న బడ్జెట్ చైర్కి 5,000 అనుకున్నాను. సో యాక్చువల్గా నేను అనుకున్నాను అంటే ఆఫీస్ చైర్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ చైర్ కొందామని ఫిక్స్ అయ్యాను. బట్ ఒకసారి చూద్దాం, ఆఫ్లైన్లో ఇంకా తక్కువ రేటుకి వస్తుందేమో, 5,000 రూపాయలకి ఇంకా బెటర్ చైర్స్ వస్తాయేమో చూద్దామని నేను ఆఫ్లైన్కి వచ్చాను. సో ఆఫ్లైన్లో నాకు ఇంకా బెటర్ ఆప్షన్ దొరికింది. సో అందువల్ల నేను ఆఫ్లైన్కి ఈ చైర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ బాక్స్లో వచ్చి హ్యారిసన్ సాఫ్ట్ బాక్స్ లైట్స్ ఇవి. ఇది 9,500 ఎంత ఉంటుంది అమెజాన్లో. సో లైట్స్ కోసం మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఖర్చు, 10,000 అనుకోండి ఇంచుమించు. సో 10,000 రూపాయలు ఈ హ్యారిసన్ లైట్స్ కోసం యూజ్ చేశాను. సో లైటింగ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ట్యూబ్లైట్ కండిషన్లో వీడియోస్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇంత ఇన్వెస్ట్ చేసి కూడా మనకి లైటింగ్ అనేది బాగాలేకపోతే మీరు ఎక్కువసేపు చూడలేరు. ఇప్పుడే మీరు చూడలేరు మీరు ఎక్కువసేపు. సో లైటింగ్ ఉంటేనే వీడియోస్కి ఒక అందం అనమాట. సో ఇదైతే నేను ఫిక్స్ అయిపోయాను ఫస్ట్లోనే. నేను పెట్టే బడ్జెట్లో ఏదైతే ఫస్ట్ అమౌంట్ ఉంటుందో అది నేను లైట్స్కే పెట్టాలి, రిమైనింగ్ అమౌంట్తో నేను మిగతా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యాను. సో నేను లైట్స్ కోసం దాదాపు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను ఇది లైట్స్ కోసం, సాఫ్ట్ బాక్సుల కోసం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ బెడ్ ఉంటుంది. సో బెడ్ ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. యాక్చువల్గా నేను మెజర్ చేసేటప్పుడు కొంచెం తప్పు మెజర్ చేశాను. ఈ మంచి గోల్డ్ ఉంటాయి కదా, అవి కొంచెం లోపలికి వచ్చున్నాయి. నేను చెక్ చేసుకోకుండా మొత్తం మీద మెజర్మెంట్ తీసుకొని వెళ్ళి చెప్పేశాను, ఒక బెడ్ తెచ్చేసాను. ఇదేంటంటే చాలా పెద్దది అయిపోయింది. సో చూడొచ్చు బయటకు వచ్చేసింది అనమాట. సో దీనికోసం నేను ఇంకోసారి వెళ్ళి అడుగుతాను, రిటర్న్ తీసుకొని నాకు ఏదైనా కొంచెం చిన్న బెడ్ ఇస్తారని అడుగుతాను. అడిగితే ఓకే, లేకపోతే ఇంకా ఇదే వాడుకోవడం. దీనికి ఒక 4,000 రూపీస్ అయింది బెడ్కి. నార్మల్ పెద్ద స్పెషాలిటీ ఏం లేదు. సో నార్మల్ బెడ్డే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఏసీ అనమాట. సో నా రీల్లో చూసే ఉంటారు, మనం హైర్ కంపెనీ నుంచి ఒక ఏసీ తీసుకున్నాము. నా బడ్జెట్ ఎంత అంటే 40,000. సో 40,000లో నాకు ఒక మంచి ఏసీ
1.5 టన్ ఉండాలి, 5 స్టార్ ఏసీ ఉండాలి, వారంటీ 5 ఇయర్స్ మినిమం, 10 ఇయర్స్ వారంటీ కానీ 5 ఇయర్స్ వారంటీ కానీ పీసీబీ మీద ఉండాలి. ఇలా 2-3 కాపర్ వైర్ ఉండాలి అండ్ వైఫై కనెక్టివిటీ ఉండాలి. ఇలా 2-3 ఫిక్స్ చేసుకొని నేను తిరిగాను, చాలా షాపులు తిరిగాను. లాయిడ్ కంపెనీలో ఒక ఏసీ ఫైనలైజ్ చేసుకున్నా, 39,000 ఎంత ఉంది. సో ఇది ఫైనల్ అనుకున్నాను, ఎందుకంటే ఉన్న అన్ని ఏసీల్లోకి 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనేది మినిమం 45-46 తక్కువ చెప్పట్లేదు, మ్యాక్సిమం 42-43 కన్నా దిగట్లేదు అనమాట. బట్ లాయిడ్ అనే కంపెనీలో 38 అన్నాడు, 38-37 అన్నాడు. సో ఓకే, మన బడ్జెట్కి సరిపోద్దని అనుకున్నాను. బట్ రిలయన్స్కి వెళ్ళిన తర్వాత హైర్ కంపెనీలో లేటెస్ట్ మోడల్ 2023 మోడల్, ఒక వైఫై కనెక్టివిటీ లేకుండా మిగతా అన్నీ ఉన్నాయి. 6-in-1 మోడ్ ఉంది, 1 year మొత్తం మీద వారంటీ ఇచ్చాడు, 5 years పీసీబీ వారంటీ ఇచ్చాడు, 10 years కంప్రెసర్ వారంటీ ఇచ్చాడు, ఫ్రీ ఇన్స్టాలేషన్ అన్నాడు. సో ఓవరాల్గా ఏసీ కూడా చూడడానికి బాగుంది అండ్ కూలింగ్ కూడా చెక్ చేశాను, కూలింగ్ కూడా బాగానే వస్తుంది. సో ఫైనల్గా నేను అడిగితే 43,000 అన్నాడు. బట్ మన బడ్జెట్ ఎక్సైడ్ అవుతుందని చెప్పి చెక్ చేసుకుంటే కార్డ్ ఆఫర్ మీద ఒక 5,000 తగ్గించాడు. సో ఈఎంఐ తీసుకున్నాను, ఒక 2,000 పెరిగింది. ఓవరాల్గా 40,000 నేను అనుకున్న బడ్జెట్కి ఈఎంఐలో తీసుకున్నాను. 40,000లో హైర్ కంపెనీ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఏసీ అయితే వచ్చేసింది. సో ఓవరాల్గా నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను అంటే, ఆ ఏసీ పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ఈ లైటింగ్లకి, బ్యాక్గ్రౌండ్కి, వాటికి వీటికి ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే ఇంచుమించు 20,000 ఇన్వెస్ట్ చేశాను. 20,000 ఇన్వెస్ట్ చేశాను. ఏసీ కోసం ఒక 40,000 ఇన్వెస్ట్ చేశాను. మొత్తం 40 ఇన్వెస్ట్ చేయలేదు యాక్చువల్ చెప్పాలంటే, ఈఎంఐలో తీసుకున్నాను. సో నెల 4,500 ఎంతో కట్టాలి. సో ఆ లెక్కన చూసుకుంటే ప్రస్తుతానికి నేను 25,000 దాకా ఇన్వెస్ట్ చేశాను అనమాట. సో 25,000 ఎక్కడి నుంచి వచ్చినాయి నీకంటే మొత్తం మీద యూట్యూబ్ నుంచే వచ్చినాయి. సో ఈ నా టార్గెట్ ఏంటంటే, ఈ ఇయర్ మన టార్గెట్ ఏంటంటే 2023 ఎండ్ అయ్యేలోపు ఖచ్చితంగా మన ఛానల్లో టెక్ ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్స్, అంటే 100K సబ్స్క్రైబర్స్ రావాలి. ద రైజ్ ఆఫ్ క్రియేటర్స్ ఛానల్కి 25,000 సబ్స్క్రైబర్స్ అనేది రావాలి. సో ఇది నా టార్గెట్ అయితే. సో మన రైజ్ ఆఫ్ క్రియేటర్స్ ఛానల్లో ఇంచుమించు 940 అనుకుంటా, ఒక 1,000 అనుకోండి, 1,000 సబ్స్క్రైబర్స్తో మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము రిపబ్లిక్ డే రోజు. అండ్ టెక్ ఛానల్లో మనకి 20,200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంచుమించు 20 అనుకోండి, అక్కడ 20,000, ఇక్కడ ఒక 1,000. సో ఈ నెంబర్తో స్టార్ట్ చేస్తున్నాను రిపబ్లిక్ డే. నెక్స్ట్ ఇయర్ రిపబ్లిక్ డే కల్లా, అంటే January 1st కల్లా నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ టెక్ ఛానల్లో ఉండాలి, 25,000 సబ్స్క్రైబర్స్ రైజ్ ఆఫ్ క్రియేటర్స్ ఛానల్లో ఉండాలి. సో దీనికోసం నేను సాయితలో ట్రై చేస్తాను, మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ అన్ని పెడతాను, కష్టపడతాను. అండ్ మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు జస్ట్ నా ఛానల్లో బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఒకసారి ఆల్ నోటిఫికేషన్స్ ఇంకొకసారి సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇంక నుంచి డైలీ వీడియోస్ పెడతాను. సో ఇది నేను ఫుల్ టైం యూట్యూబర్ అనుకోండి, ఒక 6 నెలలు, ఒక 7 నెలల దాకా ఫుల్ టైం యూట్యూబర్ నేను. సో ఖచ్చితంగా ప్రతిరోజు వీడియో వస్తుంది, చేయడానికి ట్రై కాదు, ఖచ్చితంగా వస్తుంది. అట్లీస్ట్ వీడియో కాకపోతే షార్ట్ అని వస్తుంది. ఆల్టర్నేట్ డేస్లో నేను ఒక ప్లానింగ్ చేసుకున్నాను, ఇప్పుడు కాదు, నేను మళ్ళీ చెప్తాను. సో ఆ ప్లానింగ్ ప్రకారం డైలీ వీడియోస్ అనేది మీకు వస్తాయి. సో దానికోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రొడక్ట్స్ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పడం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ రేపటి నుంచి మన వీడియోస్ 2 ఛానల్స్లో కూడా రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తాయి. సో మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ వెంటనే ఇంకొకసారి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ వీడియో. బాయ్, జై హింద్.